ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆమెన్. దేవుడు మన కోసము ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. మనమందరము కూడా ఆ స్థలానికి రావటము, ఆ స్థలంలో ఉండటము ఆయనకి ఇష్టమైనది, ఆయన ఆశ. ఈ సృష్టిలోకి మనము రాకముందు అంటే మన తల్లి గర్భములో మనము రూపింపబడక ముందే, మన తల్లి గర్భములో మనము రూపింపబడక ముందే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే మనము దేవునికి తెలుసు. అప్పుడే మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉంచాడు. మన తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉండి మన మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ ప్రణాళికతోనే మనము ఈ భూమి మీదకి వచ్చాం. ఆ ప్రణాళిక నెరవేర్చుకుంటూ మనము నెరవేర్చుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాలి. ఈ భూమి మీద నువ్వు ఒక ప్రణాళికతో జన్మించావు. ఈ ప్రణాళికను నువ్వు నెరవేర్చుకుంటూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఆ స్థలానికి నువ్వు చేరుకోవాలి. అయితే ఈ చేరుకునే సమయంలో నువ్వు జన్మించిన దగ్గర నుంచి ఈ ప్రణాళిక నెరవేర్చుకుంటూ ఆ గమ్యాన్ని చేరుకునే సమయంలో మధ్యలో జరిగేటటువంటి ఈ అడ్డంకులు కానీ, అంటే నువ్వు వెళ్ళే మార్గము ఎట్లా ఉంది, నువ్వు నడిచే త్రోవలు ఎట్లా ఉన్నాయి, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు త్రోవ చూపించటానికి, అట్లాగే ఆ మార్గంలో ఏదైనా ఇరుకు ఇబ్బందులుంటే వాటి నుంచి తప్పించటానికి, ఆ మార్గంలో ఎదురయ్యే అవమానాలు అవరోధాలు తొలగించటానికి, ఆ మార్గంలో ఎదురయ్యే రోగాలు వ్యాధుల నుంచి విడిపిస్తూ నిన్ను చక్కగా ఆ మార్గంలో నడిపించుకుంటూ ముందుకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడంటే నీ కోసం ఒక దూతని ముందుగా ఏర్పాటు చేసి ఉంచాడు. నీకోసము ముందుగా ఒక దూతను ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ దూత నీకు ముందుగా నడుస్తూ ఏం చేస్తుందంటే నీకు ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ ప్రణాళికను నెరవేర్చుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ఎక్కడా తప్పిపోకుండా, వేరే మార్గంలోకి నువ్వు వెళ్లకుండా చక్కగా ఇదే మార్గంలో ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది. అట్లాగే ఆ మార్గంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఆ కష్టాలు నీ మీదకి రాకుండా కాపాడటానికి ఆ దూతను ముందు ఉంచాడు దేవుడు. ఆ మార్గంలో నువ్వు నడిచేటప్పుడు ఏ వ్యాధి, ఏ రోగము, ఏ కరువు కాటకాలు నీ మీదకి రాకుండా దేవుడు ముందుగానే నీకు ఒక దూతను ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ దూత నీకు ఎలా సహాయపడుతుంది అంటే ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసము ఆ త్రోవలలో నడిచేటప్పుడు నీ అడుగులు తడబడకుండా క్షేమముగా చక్కగా నడిపించుకుంటూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి మనల్ని తీసుకొని వెళుతుంది. అందుకోసము దేవుడు మన కోసము ముందుగా ఒక దూతను ఏర్పాటు చేసి ఉంచాడు. అయితే ఒకసారి మనం కానీ ఇజ్రాయేల్ ప్రజలను చూస్తే ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటికి వచ్చేటప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి వారికి బయటికి రాగానే వారు ఎలా వెళ్ళాలి, ఎటువైపు, కుడివైపుకు వెళ్ళాలా, ఎడమ వైపుకు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అయితే దేవుడు ఏం చేశాడంటే వారికి ముందుగా పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ మేఘస్తంభము వారి ముందు ఉన్నంత కాలము వారు నడుస్తూ ఉన్నారు క్షేమంగా. వారికి వీళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చి కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన స్థలము కానాను దేశము ఇశ్రాయేలు ప్రజలకి. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన దేశంలోనికి వీళ్ళందరూ వెళ్ళాలి. అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీళ్ళకి తెలియనప్పుడు వీరు భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, వీళ్ళు ఈ మార్గంలో నడవలేరేమో, ఈ మార్గంలో కష్టాలు, బాధలు, ఆ యుద్ధాలు, కరువులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటిని చూసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమోనని దేవుడు ఏం చేశాడంటే ఆయనే వారికి ముందుగా నడుచుకుంటూ వెళ్ళాడు. పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ ఆయనే వీరిని నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవుడు ముందు వెళ్తూ ఉన్నాడు, వీళ్ళేమో ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు.
దేవుడు ముందు వెళ్తూ ఉన్నాడు, వీళ్ళేమో ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళారు, ఆ, సముద్రం వచ్చింది. వెనక నుంచి ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు, మధ్యలో తర్వాత సముద్రం ఉంది. ముందేమో సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తీయులు వీళ్ళు తరుముకుంటూ వస్తున్నారు, మధ్యలో చిక్కుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సముద్రము దాటించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు దొరకల, అల్లాడిపోతా ఉన్నారు, దాహంతో చనిపోతారేమో అనుకున్నారు. బండను కొట్టి దేవుడు మంచినీళ్ళు ఇచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఇట్లా తిండికి, దాహానికి, శత్రువులకి భయపడుతూ దేవుని మీద సొనుగుతూ, ఆ దేవుణ్ణి తిట్టుకుంటూ, ఆ నడిపించే నాయకుడిని తిట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ముందుగా దేవుడు ఉండి నడిపించుకుంటూ కానీ వెళ్ళకపోతే ఆ ఎర్ర సముద్రం దగ్గరే వీళ్ళు ఐగుప్తీయులకి తిరిగి మీకు దాసులుగా ఉంటామయ్యా, అవసరమైంది మీకు బానిసలుగా ఉంటామయ్యా అని చెప్పి వాళ్ళకి లొంగిపోయేవాళ్ళు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? కానాను దేశానికి నడిపించాలి. ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలము ఏంటి? కానాను దేశం. ఈ కానాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? త్రోవలో దేవదూతను ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ దేవదూత ఏం చేస్తూ ఉంది? కరువు వస్తే కాపాడుతూ ఉంది, దాహం అయితే నీరిస్తూ ఉంది, ఆహారం కావాలంటే ఆహారం ఇస్తూ ఉంది. అట్లాగే శత్రువులు వస్తే యుద్ధము చేయగలిగే శక్తిని వీళ్ళకి ఇస్తూ ఉంది. మీరు జయిస్తారు వెళ్ళండి అంటే వీళ్ళు జయించి వస్తూ ఉన్నారు. మీరు యుద్ధం చేయగలుగుతారు వెళ్ళండి అంటే వీళ్ళు యుద్ధం చేసి వస్తూ ఉన్నారు. అంటే ఈ కానాను దేశానికి, అంటే ఈ ప్రత్యేకమైన ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన దేశానికి, ఆ ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళే వరకు దేవుని దూత వారికి ముందుగా ఉండి నడిపించుకుంటూ వెళ్తూ ఉంది. దేవుని దూత ముందుగా ఉంది కాబట్టే వారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా విజయమే. ఒకవేళ దేవుని దూత వారికి ముందుగా లేదు అని తెలిస్తే వాళ్ళు ఎప్పుడో చంపబడేవాళ్ళు, ఎవ్వరూ మిగిలి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ కానాను దేశంలోనికి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన దేశము ఏదంటే కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి. అది నెరవేర్చబడటానికి దేవుడు వారికి ముందుగా ఉన్నాడు. వారి త్రోవలలో వారికి ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కొన్నిసార్లు ఆ సేవ కోసమని లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయమని మనల్ని దేవుడు ప్రేరేపిస్తూ మనకి ఒక స్థలము లేదా ఒక ప్రాంతము తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేస్తూ ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్ళటానికి కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ స్థలం ఎట్లాంటిదో, అక్కడ ప్రదేశములో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు ఏంటో, వాళ్ళు మనల్ని ఆదరిస్తారో లేదో, చక్కగా మనల్ని రిసీవ్ చేసుకుంటారో లేదో, అక్కడ ఎన్ని కష్టాలు పడాలో ఏంటి, ఇవన్నీ తెలియక కొన్నిసార్లు మనం బాధపడుతూ దుఃఖపడుతూ కూడా ఉంటూ ఉంటాం. కానీ వెళ్ళటానికి ధైర్యము సరిపోదు. అందుకని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు వెళ్ళు, నీకు త్రోవలో దేవదూతను నీకు తోడుగా ఉంచుతాను. నేను నీ కోసము ఒక పలానా ఊరిని ఏర్పాటు చేసి ఉంచాను. ఆ ఊరికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళలేకపోతే ఆ త్రోవలో నేను నీకు దేవదూతను తోడుగా ఇస్తాను. ఆ దేవదూత నీకు ముందుగా వెళ్ళి మార్గాన్నంతా సరళము చేసి సిద్ధపరుస్తూ ఉంటుంది. నువ్వు క్షేమంగా అందులో నుంచి వెళ్ళవచ్చు. అట్లాగే ఇప్పుడు దేవుడు మన కోసము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన దేశము లేదా ప్రత్యేకమైన ప్రాంతము ఏంటంటే పరలోకము. దేవుడు మన కోసము, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కోసం, ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కోసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఏంటంటే పరలోకము. మనమందరము కూడా ఆ పరలోకానికి చేరాలి. అది దేవుని ఆశ. ఏ ఒక్కరూ విడువబడకుండా ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలు కూడా పరలోకములోకి చేరాలని ఆయన ఆశ. అయితే ఈ పరలోకమునకు చేరాలి అనే ఆ ప్రాంతాన్ని లేదా అక్కడికి వెళ్ళటానికి మనకి మార్గము తెలియదు. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇక్కడ దూత ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు మనకి ముందుగా
దేవుని దూతగా మనకి ముందుగా ఉండి ఆ పరలోక రాజ్యంలోనికి చేరటానికి మనకి మార్గము సరళము చేస్తాడు, మనకు మార్గము సిద్ధపరుస్తూ ఉంటాడు. మనము భూమి మీదకి రాకముందు, అంటే ఈ సృష్టిలోకి రాకముందు, అంటే మన తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మన మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ ప్రణాళికతో మనం జన్మించాము. ఆ ప్రణాళిక నెరవేర్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలా? ప్రత్యేకమైన స్థలం ఉంది. ఆ ప్రత్యేకమైన స్థలమే పరలోకము. ఈ పరలోకములోనికి చేరటానికి నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకు బాధ్యతలు అప్పగించి ఉంటాడు. అదే దేవుడికి నీ మీద కొంత ప్రణాళిక ఉంది. ఇదిగో నువ్వు ఇది చేయాలా, నువ్వు ఇట్లా ఉండాలా, నువ్వు చనిపోయేలోపు నువ్వు ఇది చేయాలి, నువ్వు చనిపోయేలోపు ఇట్లా ఉండాలి, అట్లా నీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చుకుంటూ నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలా. అయితే ఈ ప్రణాళిక నెరవేర్చే సమయంలో కొన్నిసార్లు నువ్వు తడబాటులు పడుతూ తప్పటడుగులు వేస్తూ పడిపోయే సందర్భాలు ఉంటూ ఉంటాయి. అందుకని తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన్ని అనుసరించటము ద్వారా, ఆయన మార్గంలో మనం నడవటం ద్వారా, ఆయన మీద ఆధారపడటం ద్వారా మనం ఏం చేస్తాం? మన ప్రణాళికను మనము నెరవేర్చుకుంటూ చక్కని మార్గాలలో దేవుడు మనల్ని నడిపి, మన ముందున్నటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఒక దేవదూతగా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తూ మన జీవితంలో మన ఆధ్యాత్మికతకు ఎదురయ్యేటటువంటి అన్ని పరిస్థితుల నుంచి అడ్డంకులన్నిటిని తొలగించి మనము చక్కగా దేవుని రాజ్యానికి చేరుకోవటానికి ఆయన మనకి ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనందరి కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఆ స్థలమే పరలోక రాజ్యము. మనమందరము ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలా. దానికి మార్గము మనకి తెలియదు కదా. ఆ మార్గమే యేసు. మన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గమే యేసు. ఆయన మార్గములు ఎవరైతే నడుస్తారో, ఆయన త్రోవలలో ఎవరైతే నడుస్తారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన చిత్తంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశము ఉంది. అంటే మనము భూమి మీదకి వచ్చిన తర్వాత మన ప్రణాళిక, దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇచ్చి ఉంటాడు. ఆ ప్రణాళిక ఏంటో మనకి చాలామందికి తెలియదు. కానీ దేవుని మనం అడిగితే ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఏంటో మనకి తెలియజేస్తాడు. అసలు ఏంటి నా జీవిత పరమార్థం ఏంటి, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను దేవా, నేను ఎందుకు, ఏం చేయాలి, నా ద్వారా నువ్వేం జరిగించాలనుకుంటూ ఉన్నావు, నా మీద నీ యొక్క ప్రణాళిక ఏంటి, నాకు తెలియజేయండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రణాళికను మనకి తెలియజేస్తాడు. ఆ ప్రణాళిక ప్రకారం మనము నడుచుకుంటూ మన గమ్య స్థానము ఒకటే, అది పరలోక రాజ్యం. అది దేవుడు మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థలము. ఇప్పుడు ఆ స్థలంలోనికి మనం ప్రవేశించాలి. ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలా. ఈ పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళకుండా ఎక్కడైనా పడిపోతావేమోనని, ఏదైనా మార్గంలో చెడిపోతావేమోనని, ఏదైనా లోక ఆశల్లో పడిపోతావేమోనని తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయనే మార్గము. ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గము, ఇక వేరే దారే లేదు. యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గము, వేరొక దారి లేదు. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మార్గమును ఎవరైతే ఇష్టపడతారో, ఆయన చిత్తంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆయన్ని అనుసరించి ఎవరైతే నడుస్తూ ఉంటారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో అందరూ కూడా, అట్లా ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటే మనకి కొన్నిసార్లు మనకి బలహీనతలు ఉంటాయి, శరీర బలహీనతలు, మానసిక బలహీనత కొన్ని ఉంటాయి. అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మన మార్గం అది కాదు. అంటే అవి ఏం చేస్తాయంటే, మనము ఆధ్యాత్మికంగా దేవుని వైపు వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని కొన్నిసార్లు పక్కకు లాగేస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనకి యేసుక్రీస్తు వారు మంచి మార్గం చూపిస్తారు. నువ్వు వెళ్ళవలసిన దారి అది కాదు, నువ్వు వెళ్ళవలసిన మార్గము ఇది, నువ్వు నడవలసిన త్రోవ ఇది అనే దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకనే తండ్రి ఏం చేశాడంటే, మనకి ముందుగా యేసుక్రీస్తు వారిని ఉంచాడు. ఆయన మార్గంలో మనం నడిస్తే చాలు, ఆయన త్రోవలలో మనం నడిస్తే చాలు, మనము ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన స్థలాన్ని మనము చేరుకుంటాం. ఆమేన్.